హలో న్యూ మామ్స్, ఇంట్లో దోస పిండి ఇడ్లీ పిండి లేనప్పుడు ఏం చేయాలా అని కంగారు పడుతూ ఉంటాం కదా బ్రేక్ఫాస్ట్ టైంలో. ఇప్పుడు అలాంటి కంగారు ఏం లేకుండా జస్ట్ ఒక 10-15 మినిట్స్లో మంచి హెల్దీ అయిన టేస్టీ అయిన దోశ అయితే చూసేద్దాము. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో ఆద్యశ్రీ. ఎలా ఉన్నారు, బాగున్నారా? ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. సో ఈ రోజు రెసిపీ అయితే మనకి జస్ట్ 15 మినిట్స్లో అయిపోతుంది అనమాట. సో దానికైతే నేను ఇక్కడ రోల్డ్ ఓట్స్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళైతే ఈ రోల్డ్ ఓట్స్ ప్రతి ఇంట్లో ఉంటాయి బేబీ ఫుడ్కి. సో 1 కప్పు రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను, అలాగే ఒక 1/2 కప్పు ఉప్మా రవ్వ అనమాట, సన్న రవ్వ అంటాం కదా అది. 1 కప్పు ఓట్స్కి ఒక 1/2 కప్పు దాకా ఉప్మా రవ్వ తీసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో పౌడర్ చేసి పెట్టుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టాంట్గా చేసేసుకోవచ్చు అనమాట. ఈ పౌడర్ ఒక్కటి రెడీగా పెట్టుకున్నారనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు కలిపేసుకొని దోశలు అయితే వేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే ఇది మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాం కదా, మా పాప కూడా హెల్ప్ చేస్తుందంట చూడండి నాకు. ప్రతిసారి నేను వేసినప్పుడల్లా తను కూడా వేస్తుంది అనమాట, ఆ డబ్బా పక్కన పెట్టేసుకొని. సో ఇంకా ఇదైతే పెరుగు అండి. పెరుగు అయితే నేను ఇక్కడ ఒక 1/2 కప్పు దాకా యాడ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే ఒక 1 కప్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఒక 1/2 కప్ యాడ్ చేశాను పెరుగు. అలాగే దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి మీకు టేస్ట్కి సరిపడా. అలాగే ఒక 1/2 స్పూన్ దాకా బేకింగ్ సోడా వేయండి. ఈ పెరుగు బేకింగ్ సోడా అయితే కంపల్సరీ వేసుకోండి, ఎందుకంటే మనం అప్పటికప్పుడు వేస్తున్నాం కదా, కొంచెం టేస్ట్ కోసం అనమాట. చాలా బాగా వస్తాయి, మనకి పొంగుతుంది కూడా. దోశలు గట్టిగా లేకుండా మెత్తగా వస్తాయి అనమాట ఇవి వేయటం వల్ల. తర్వాత నేను 1 కప్పు దాకా వాటర్ వేసుకొని దాన్ని మంచిగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అన్న పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం బొంబాయి రవ్వ వేసాం కదా, అది మంచిగా వాటర్ అంతా పీల్ చేసుకొని గట్టిగా అయిపోతుంది. తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చూసారా, నేను ఇలా కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలిపేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోండి. ఇంకా తర్వాత దీంట్లోకి అయితే వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవాలి కదా, కంపల్సరీ మనం ఏం చేసినా వెజిటేబుల్స్ ఉండాలి. సో అందుకని చెప్పేసి నేను ఎక్కడైతే ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ మధ్య అయితే మీకు చూపించే బ్రేక్ఫాస్ట్లు అన్నీ మా పాపతో పాటు నేను కూడా తింటున్నానండి. మీరు కూడా అలాగే ట్రై చేయండి, సపరేట్గా చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి పెట్టే ఫుడ్ మీరు కూడా తినేసేయండి, మంచిగా ఉంటుంది. వాళ్ళకొకటి మనకొకటి చేసే పని లేకుండా ఉంటుంది అనమాట. సో ఇంకా ఇక్కడైతే క్యాప్సికమ్ ముక్కలు కట్ చేసుకున్నాను, క్యారెట్ ముక్కలు కట్ చేసుకున్నాను. నేను ఎప్పుడు చెప్పేదే, మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి. సో ఇక్కడ క్యారెట్ గ్రేట్ చేస్తే అది పక్క నుంచి తింటా ఉందనమాట మా పాప అయితే. నేను ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకునే లోపు ఈ పిండి కూడా మనకి గట్టిగా అయిపోయింది. చూసారా, మనం ఓట్స్ అది రవ్వ వేసాం కాబట్టి ఓట్స్కి బాగా బంక కన్సిస్టెన్సీ ఉంటుంది అనమాట, బంకగా ఉంటుంది. సో అందువల్ల వాటర్ అది కూడా ఎక్కువగా పీల్చుకుంటుంది. సో మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని మనం దోశ పిండిలాగా కలిపేసుకొని దోశలు వేసేసుకోవడమే. ఇక్కడైతే నేను ఫస్ట్ మీకు ఓతప్పం లాగా చేసి చూపిస్తున్నాను. మనకి పిజ్జా అంటారు కదా, సేమ్ మనం అన్ని టాపింగ్స్ అన్ని పైన వేసుకుంటే సేమ్ పిజ్జా లాగే ఉంటుంది. నార్మల్గా అయితే ఓట్స్ దోశలు రావు అని చెప్పేసి చాలా మంది ట్రై చేయరు. ఒక్కసారి ఇది ట్రై చేయండి, వస్తాయో రావో మీరే కామెంట్ చేయండి కింద. అసలు ఎంత మంచిగా పెనం నుంచి వస్తున్నాయి అంటే అంత బాగా వస్తున్నాయి. మనకి నార్మల్ దోశలు కూడా రావు అనమాట, అంత ఈజీగా వచ్చేస్తున్నాయి. సో ఒక్కసారి ట్రై చేసి అసలు మీరు పిల్లలు తిన్నారా లేదా, మీరు ట్రై చేశారా లేదా, ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. టేస్ట్ అయితే అస్సలు కాంప్రమైజే లేదు, ఎంత బాగున్నాయో ఒకసారి ట్రై చేసి చూడండి మీరే. సో పైన అయితే ఈ టాపింగ్స్ వెజిటేబుల్స్ అన్నీ వేసేసాను. మీ దగ్గర చీజ్ ఉంటే చీజ్ కూడా వేసుకోవచ్చు. చీజ్ కూడా పెట్టండి పిల్లలకి అప్పుడప్పుడు, చీజ్ కూడా చాలా మంచిది డైరీ ప్రొడక్ట్స్లో. ప్రతిసారి 2 రకాలుగా ఆలోచించి నేనే చూపిస్తానమాట. ఇప్పుడు ఓతప్పం వేశారు అందుకే వచ్చినాయని అనుకుంటారేమోనని చెప్పి నేను చూడండి ఎంత పల్చగా దోశ వేసి చూపిస్తున్నాను. సో అంత పల్చగా వేసినా కూడా మనకి దోశలు వచ్చినాయి అంటే ఇంకా మీరు అర్థం చేసుకోవాలి. మీరు నార్మల్ దోశ పిండి మానేసి మంచిగా ఇది హ్యాపీగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. వెయిట్ లాస్లో కూడా బాగా యూజ్ అవుతుంది. అలా అని పిల్లలు వెయిట్ లాస్ అవుతారని కాదు. సో హెల్దీ ఫుడ్డే మనకి వెయిట్ లాస్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. హెల్దీ ఫుడ్ కొంచెం తక్కువగా తింటే పెద్దవాళ్ళు వెయిట్ లాస్ అవుతారు, పిల్లలు అయితే మంచిగా హెల్దీగా ఉంటారు, అంతే తేడా. సో ఇలా అయితే మీరు రెడీ చేసి మీ పిల్లలకు పెట్టండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, అలాగే మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. సో నచ్చిందా ఈరోజు వీడియో? అయితే నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్ అండి.